ఆరోగ్య విషయంలో విద్యార్థులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని, పాఠశాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ దుర్గా భవానీ సూచించారు. పినపాక మండలం ఐలాపురంలో గల ఏజీహెచ్ఎస్ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అక్కడ అనంతరం హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. కాబట్టి అందరూ ఏం చేయాలి, బోర్ ఫెసిలిటీ ఎట్లా మంచి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. బోర్ ఫెసిలిటీ అందరూ బోర్ ఫెసిలిటీ కావాలి. ఇప్పుడు మనకి ఏదైనా మన వర్షకాలంలో ఏదైనా జబ్బులు వస్తాయి, కడుపునొప్పి అనేది లక్షణాలు, జబ్బులు కాదు. మనకు వచ్చే జబ్బులకు వచ్చే లక్షణాలు. జబ్బులు అంటే ఏంటి? ప్రత్యేకంగా వర్షాకాలం వర్షాకాలం వల్ల వచ్చేది మలేరియా, డెంగ్యూ, దోమల వల్ల వస్తాయి. మలేరియా, డెంగ్యూ అనేది దోమల వల్ల వస్తుంది. టైఫాయిడ్ ఎందుకు వల్ల వస్తుంది? లేదా టైఫాయిడ్ ఫీవర్ అంటే వాటర్ వల్ల, వాటర్లో ఏం ఉండడం వల్ల వస్తుంది? బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా, తెలుసు కదా. ఎంతమంది తెలుసు మైక్రో ఆర్గానిజమ్స్ అంటే? అనుకుంటారు కదా. టైఫాయిడ్ క్లినిక్ సాల్మోనెల్లా బ్యాక్టీరియా వల్ల అది మన వాటర్లో, ఫుడ్లో, బయట వాటర్ ఫుడ్లో ఉండడం వల్ల వస్తుంది. ఇప్పుడు వాటర్లో, ఫుడ్లో ఉంటుంది కదా, దాదాపు వర్షకాలంలో కలుపుకునే వస్తుంది. అప్పుడు ఏం చేయాలి మనం? అప్పుడు మనం ఎక్కడ తినాలి, ఆ వాటర్ తాగాలి, తినాలి. కాబట్టి మనం ఎక్కడ తీసుకుంటే తీసివేయాలి. మీ ఆంధ్ర పరిసరాల్లో కానీ ఈ విధంగా ఎక్కడ ఉన్నా కానీ ఇది తీసివేయడం వల్ల ఏమవుతుందంటే దోమల పెడలు తగ్గుతుంది, మీకు మలేరియా, డెంగ్యూ అనేది రాకుండా కదా. కాబట్టి మీరు ముఖ్యంగా మీరు ఈ సరౌండింగ్లో తిరుగుతూ ఉంటారు. అటువంటి మీరు ఆల్రెడీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ చిన్న చిన్న వస్తువులు కానీ ఏమైనా ఆల్రెడీ సహాయం అంటే ఈ గ్లాసెస్ కానీ ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే వాటర్ తాగేసి పడేస్తుంటాం. అవి వాటర్ స్టోరేజ్ అయ్యి మళ్ళీ నిండి మనకు దోమ తెలుస్తుంది. కాబట్టి అలాంటి ఏమైనా ఉంటే అది తీసేయండి. ఓకేనా? ఆ విధంగా మీకు బెడ్నెస్ ఇచ్చారా? బెడ్నెస్ అంటే దోమ కదా లేదా? ఈ దోమలు ఉండకుండా కూడా మనం ఆల్రెడీ అందరూ దోమకాయలు తక్కువ చేశారో దోమకాయలు కూడా మీరు కట్టుకోవాలి. ఓకేనా? ఆ విధంగా చేస్తే మనకు మలేరియా కానీ డెంగ్యూ కానీ రాకుండా ఉంటుంది. ఓకేనా? ఈ అన్ని దోమలు పుట్టినా కానీ మనకు మలేరియా డెంగ్యూ వస్తుందా? రాదు. ఎందుకంటే ఆ కొన్ని దోమల్లో మాత్రమే మలేరియాకి సంబంధించిన పారాసైట్ కానీ లేకుంటే డెంగ్యూకి సంబంధించిన వైరస్ కానీ ఆ దోమలో ఉండడం వలన మనకు అవి పుట్టడం వలన వస్తుంది. లేకుంటే ఏదైనా మనిషికి మలేరియా కానీ